సనాతన ధర్మానికి మూలమైనటువంటిది. మనకి ప్రమాణము అని ఒక మాట. ప్రమాణము అనేటటువంటి మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే 4 రకాలుగా జన్మించేటటువంటి ప్రాణులలో మనుష్య ప్రాణికి అన్వయమవుతుంది. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని ప్రాణులు 4గా పుడతాయి. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి. అండజములు అంటే గుడ్డులోంచి బయటికి వస్తాయి. స్వేదజములు అంటే చెమటలోంచి పేలు మొదలైనవి పుడతాయి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకొని పైకొస్తాయి. ఇందులో వేదం యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే కేవలం మనుష్య ప్రాణి యొక్క సంక్షేమాన్ని ఒక్కదాన్నే వేదం కోరదు. వేదం సమస్త భూతముల యొక్క సంతోషాన్ని, అన్నిటి యొక్క క్షేమాన్ని కోరుతుంది. అందుకే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది. 2 పాదములు కలిగినటువంటి వారు సంతోషంగా ఉండాలి, 4 పాదములు కలిగినటువంటివి సంతోషంగా ఉండాలి. శాంతి మంత్రమని అంతరిక్ష శాంతి, గౌశాంతి, భూశాంతి అంటూ సమస్త భూతములు శాంతిగా ఉండాలని, అసలు శాంతి అనేటటువంటి మాటలోకే అన్నీ పర్యవసించాలని కోరుకునేటటువంటి స్వరూపము కలిగినటువంటి అభిప్రాయముల యొక్క ప్రమాణము వేదముగా కలిగినటువంటిది. కాబట్టి దీనికి సనాతన ధర్మము అని పేరు వచ్చింది. ప్రమాణము అన్న మాటకు అర్థం ఏమిటంటే దేన్ని మీరు ఆదర్శంగా తీసుకుని ఏ మాటని మీరు సత్యంగా పరిగణించి మీ జీవితాన్ని అభ్యున్నతి పథంలో నడిపించుకోవచ్చు. ఎందుచేత అంటే పరమేశ్వరుడు మనిషికి బుద్ధినిచ్చాడు తప్ప ఆ బుద్ధిని నువ్వు ఇలా వినియోగించుకో అని, అలా వినియోగించుకోకపోతే ఉత్తర క్షణంలో నీకు శిక్ష వేస్తానని ఈశ్వరుడు ఎక్కడా కూడా సంకల్పం చెయ్యలేదు. ఈశ్వరుడు అలా సంకల్పం చేసి ఉంటే అసలు భగవంతుడు పెట్టిన అన్నం తిని భగవంతుడిని నింద చేసేటటువంటి వాడు ముందు పడిపోవాలి. కానీ బుద్ధిని ఒక్క మనుష్య ప్రాణికి ఇచ్చినటువంటి పరమేశ్వరుడు ఆ బుద్ధితో భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి అద్భుతమైన ప్రమాణవాక్కులను వేదం ద్వారా ఇచ్చాడు. ఎందుచేత అంటే మనుష్య ప్రాణికి ఉండేటటువంటి యోగ్యత, మనుష్య ప్రాణి పొందేటటువంటి అభ్యున్నతి ఇక ఏ ఇతర ప్రాణి పొందలేదు లోకంలో. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖర భారతీ మహాస్వామి మాట్లాడుతూ నరజన్మ యొక్క ప్రాశస్త్యం గురించి ఒక మాట చెప్తూ ఉండేవారు. దేవతలుగా ఉన్నటువంటి వారు ఎంతకాలం స్వర్గలోకంలో ఉంటారు అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం అయిపోగానే వాళ్ళు దేవతల యొక్క పదవులలోంచి భూమి మీదకు పడిపోతారు. ఇక తిరియక్కులుంటాయి, భూమికి అడ్డంగా విన్నుపా ఉండేటటువంటి ప్రాణులు. వాటికి కర్మాధికారం లేదు, వాటికి బుద్ధి అన్న మాట అన్వయం కాదు, వాటికి శాస్త్రంతో సంబంధం లేదు. నేను ఒక దేవాలయంలోకి వెడతానని కానీ, ఒక వేద సభలో పాల్గొంటానని కానీ, వేదం వింటానని కానీ, వేదం చదువుకున్న వాళ్ళకి నమస్కరిస్తానని కానీ భూమికి అడ్డంగా విన్నుపా ఉండేటటువంటి ప్రాణి సంకల్పము చెయ్యదు. సంకల్పం చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి దాని యందుండదు. ఇక ప్రమాణవాక్కు కావలసినది ఎవరికి? కాబట్టి ఇక ఆ తిరియక్కుకి కర్మాధికారం లేదు కాబట్టి అది అభ్యున్నతిని పొందడం అనేటటువంటి మాటని వెంటనే చెప్పడం కష్టం. ఇక ఈ మర్త్యలోకంలో, మర్త్యలోకము అంటే మృత్యువుని పొందేటటువంటి లక్షణం ఉన్నటువంటి మనుష్యుడు ఎవరున్నాడో ఆ మనుష్యుడికి మాత్రం ఒక విశేషాధికారాన్ని పరమేశ్వరుడు కట్టపెట్టాడు. ఆ మనుష్యుడు ఇక్కడే శాస్త్రవిహితమైనటువంటి కర్మాచరణము చేసి అటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లభించిన జ్ఞానము వలన తిరిగి పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. లేదా తాను కేవలము భోగములను కోరుకుని పాపకర్మలను చేసినటువంటి కారణం చేత మళ్ళీ తిరియక్కుగాను వెళ్ళిపోగలడు. కొంత పుణ్యం చేసుకుని ఆ పుణ్యాన్ని అనుభవించి కొన్ని భోగాలు అనుభవించడానికి దేవతగానూ మారగలడు. దేవతలకి కర్మాధికారం లేదు, దేవతలు కర్మ చేసి అభ్యున్నతిని పొందలేరు. తిరియక్కులు కర్మ చెయ్యవు. కర్మ చేసేవాడెవరు? మనుష్యుడు ఒక్కడే. ఆ కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు ఉండలేడు. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు మనుష్యుడు. కానీ కర్మ చెయ్యడం ప్రధానం కాదు, చేసిన కర్మ ఈశ్వరుడి వైపు నడిపించేదయ్యి ఉండాలి.
నేను రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్తులో పాల్గొని ఉపన్యాసం చెయ్యాలి అనుకుంటే రాజమండ్రి వైపుకు ప్రయాణం చేస్తే నేను ఇక్కడికి వస్తాను తప్ప ఏదో ప్రయాణం చెయ్యడం ఒక్కటే ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకుని నేను అన్నవరం విశాఖపట్నం వైపు ప్రయాణం చేస్తే రాజమండ్రికి ఇంకా దూరం అయిపోతాను. ఎటు ప్రయాణం చెయ్యాలో అటు ప్రయాణం చేసిన వాడే లక్ష్యాన్ని చేరగలడు. ఒక్క మనుష్య ప్రాణికి పరమేశ్వరుడు నిలువుగా పెరిగేటటువంటి వెన్నెముక ఇచ్చాడు. అంటే దాని అర్థం ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలిగినటువంటి వ్యక్తి మనుష్యుడొక్కడే. దానికి ప్రమాణంగా స్వీకరించి ఏది పట్టుకుంటే అభ్యున్నతిని పొందుతాడో అటువంటి ప్రమాణాన్ని పరమేశ్వరుడే మనకిచ్చాడు. దానికే వేదము అని పేరు. వేదం ఒకటి, పరమేశ్వరుడు ఒకటి కాదు. వేదమే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే వేదము. పరమేశ్వర ప్రోక్తము వేదము కాదు, వేదము ఈశ్వరుడు. ఎందుచేత అంటే వేదమునకు అపౌరుషేయము అని పేరు. అపౌరుషేయము అంటే ఒకరి చేత రచింపబడినది కాదు, అది శృతి. ధ్యానంలో ఉన్నటువంటి ఋషులకి పరమేశ్వరుని యొక్క వాక్కులు మంత్రరూపంగా వినపడ్డాయి. ఆ ఋషి దార్శనికుడి ద్రష్టయి, ఆ మంత్రానికి ఋషి అయి ఆయన దాన్ని సంకలనం చేశాడు. వేదంలో ఆ మంత్రములు ఒక్కొక్క ఋషి ధ్యానమునందు వినడం వల్ల వచ్చాయి. ఆహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని. అటువంటి భగవంతుని యొక్క వాక్కులు విని ఋషులు మనకి వేదాన్ని ఇచ్చారు. ఆ వేదమే ప్రమాణము. వేదము తప్ప వేరొక ప్రమాణము లేదు. వేదము పరమేశ్వరుని యొక్క ఊపిరి. ఊపిరిని విడిచిపెడితే మాట్లాడగలం. విడిచిపెడుతూ మాట్లాడాలంటే పీల్చాలి. పీలుస్తూ మాట్లాడడం మాత్రం సాధ్యం కాదు. నేనిప్పుడు మీతో ఉపన్యసించాలి అంటే నేను ముందు ఊపిరి పీల్చి ఆ ఊపిరిని వ్యయించేస్తూ నేను మాట్లాడాలి. అంతేకాని ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, అది సాధ్యం కాదు. నా ఉపన్యాసం వినాలి అంటే నేను ఇక్కడికి రావాలి. నా ఊపిరి వేరు, నేను వేరు కాదు. నేను నా ఊపిరి కలిసి ఉంటాం. నేను ఎప్పుడు ఉన్నాను అంటే నేను ఊపిరి ఎప్పుడు తీశానో అప్పుడు ఉన్నాను. ఉండను అన్న మాట ఎప్పుడు వస్తుంది అంటే నాకు ఊపిరి సంబంధం పోయినప్పుడు. కాబట్టి ఊపిరియే నేను, నేనే ఊపిరి. అలాగే పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం. ఆయన ఊపిరి వేదమైంది. ఆయన మాట అంటే ఆయన ఊపిరి. అందుకే వేదం ముందా ఈశ్వరుడు ముందా అన్న మాట రాదు. ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని మనం అనుకుంటామో అప్పుడే వేదం కూడా ఉంది. అందుకే ఈ ధర్మానికి సనాతన ధర్మము అని పేరు. సనాతనము అంటే కాలమునందు ఫలానా సమయంలో ఉన్నది అని ఊహించడం కానీ చెప్పడం కానీ సాధ్యం కానిది. అన్నిటికన్నా ముందు ఉన్నవాడెవరంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క ఊపిరి వేదమైతే ఆయన ఇప్పుడు ఉన్నాడో వేదం కూడా అప్పుడే ఉంది. ఆ వేదాన్ని ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు అంటే మనుష్యునకు బుద్ధినిచ్చాడు కాబట్టి శాస్త్రాన్ని ప్రమాణవాక్కుగా ఇచ్చి మీరు ఈ ప్రమాణాన్ని పట్టుకుంటే నన్ను చేరగలరు సుమా అని సంకేతించడానికి శాస్త్ర రూపంగా వేదాన్ని ఇచ్చాడు. శాస్త్రం అనే మాట దేనికి అన్వయం అవుతుంది అంటే వేదానికే అన్వయం అవుతుంది. అందుకే వేదశాస్త్ర పరిషత్ అంటారు. శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. శాసించి చెప్పేది, నిర్భయంగా చెప్పేది, రాజశాసనంలా చెప్పేది ఏదో దాన్నే శాస్త్రం అంటారు. వేదంలో ఎక్కడ రాజీ పడడం అనేటటువంటిది ఉండదు. బ్రతిమాలి చెప్పడం ఉండదు. నువ్విలా చెయ్యవలసినదే. అందుకే వేదంలో ఉండేటటువంటి ఆచారకాండకు కానీ వేదం చెప్పినటువంటి విధి విధానాలకి కానీ మినహాయింపులు కానీ అది కాదని ఇంకొక కొత్త విషయాన్ని ప్రతిపాదన చెయ్యడం కానీ ఎప్పటికీ సంభవం కాదు. ఆ వేదము ప్రమాణము. వేదము వినా వేరొక ప్రమాణము లేదు. మనిషి అభ్యున్నతిని పొందాలి అంటే, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే, చేసిన కర్మ ఈశ్వరుడికి ప్రీతి కలిగించేది అవ్వాలి అంటే ఒక్క వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాత్రమే కర్మ చెయ్యాలి తప్ప వేరొకటి ఏది ప్రమాణంగా స్వీకరించినా ఆ కర్మ పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ప్రతిబంధకంగా తయారవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వారి దగ్గరికి వెళ్ళి, మీరు ఇంత పెద్ద వాంగ్మయాన్ని ఇచ్చారు కదా, ఇంత వాంగ్మయాన్ని మేము ఎప్పటికీ చదువుతాం,
మీరు సూక్ష్మంగా మేము అనుష్ఠించవలసినటువంటి విషయాన్ని మాకు చెప్పండి అని అడిగితే, జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి సమయంలో శిష్యులకు అందించినటువంటి సందేశం వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదాన్ని ప్రమాణవాక్కుగా స్వీకరించండి, రోజు వేదం చదువుకోండి, ఆ వేదం ఎలా చెప్పిందో అలాగే ప్రవర్తించండి తప్ప వేదం చెప్పనటువంటి రీతిలో ప్రవర్తించకండి. అది మీ యొక్క సమస్త అభ్యున్నతులకు కారణమవుతుంది. వేదం చెప్పినట్లుగా మనం బ్రతకడానికే ధర్మము అని పిలుస్తారు. ధర్మము అన్న మాటకు అర్థం ఎవడికి తోచింది వాడు చేసి ధర్మాన్ని పట్టుకున్నానంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు కాడు. ధర్మము అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది, ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నవాడెవడో వాడే ధర్మాన్ని పట్టుకున్నవాడు. ఏది పట్టుకోవాలి? పట్టుకోవడం అంటే అనుష్ఠించడం. ఒక కర్మ చేసేటప్పుడు ఇలాగే చెయ్యాలని చెయ్యడం. ఏది చెప్పినట్టు చేస్తే ధర్మం అవుతుంది? నేను చెప్పినట్టు చేస్తే ధర్మం అవదు, లేకపోతే వేరొక ఆయన చెప్పినట్టు చేస్తే ధర్మం అవదు. ఎవరు చెప్పినట్టు చేస్తే ధర్మం అవుతుంది అంటే ఒక్క వేదం చెప్పినట్టు చేస్తేనే ధర్మం అవుతుంది. అందుకే ఆ వేదాన్ని అంత జాగ్రత్తగా రక్షించారు ఋషులు. వేదము ఎక్కడ పుస్తకములలో వ్రాయబడి ఇంటి దగ్గర కూర్చుని చదువుకునే అవకాశం ఉండదు. వేదం గురు శిష్యుల మధ్య ప్రబోధ రూపంగా, ప్రవాహ రూపంగా వస్తుంది. అందుకే దానికి శృతి అని పేరు. చెవి ప్రమాణమై ఉంటుంది. గురువుగారు కూర్చుని పాఠం చెప్తుంటే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో ఆ మంత్రాన్ని పలుకుతుంటే ఎక్కడ మంత్రాన్ని ఎలా పలకాలో గురువుగారిని చూసి ఆ గురువుగారి దగ్గర శిష్యుడు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ గురువు ఎలా పలికారో అలాగే శిష్యుడు కూడా పలుకుతూ ఉంటాడు. ఎక్కడా కూడా ఉచ్చారణ యందు కాలగతిలో శతాబ్దములు మారిపోతున్నా సరే వేదమంత్రాలలో ఎక్కడా పొరపాటు రాకుండా ఉండడం కోసం అంత జాగ్రత్త ప్రమాణవాక్యంలో తీసుకున్నటువంటి ధర్మం ఏదైనా ఉంటే, విశ్వాసం ఏదైనా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే. అందుకే వేదం నేర్చుకోవడం అంటే అదొక పరమ పవిత్రమైనటువంటి కర్మ. విద్యాస్థానము అని పిలిచారు వేదాన్ని. ఏది తెలుసుకున్న తరువాత మనుష్యుడు వేరొకటి తెలుసుకోక్కర్లేదు, ఏది తెలుసుకోవడం వల్ల జీవితం పండిపోతుందో దానికే వేదమని పేరు. వేదమునకుండేటటువంటి శక్తి ఎటువంటిది అంటే, సాధారణంగా ఒక మంత్రం విస్ఫోటన శక్తిని విశేషంగా కల్పించాలి అంటే పెదవులు కూడా కదపకుండా లోపల జపం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. కానీ వేదమంత్రాలకి సంబంధించినంత వరకు ఎంత పైకి ఎంత బిగ్గరగా చదివితే అంత గొప్ప శక్తి వస్తుంది. వేద మంత్రములను విన్నంత మాత్రం చేత ఆ వేద మంత్రముల యొక్క స్వరం, ఆ శబ్దశక్తి వాతావరణంలో ప్రవేశించినంత మాత్రం చేత చెట్లు కూడా విశేషంగా పుష్పిస్తాయని, బాగా పళ్ళు పండుతాయని, కాయలు కాస్తాయని, ఆవులు పాలిస్తాయని, లోకమంతా శాంతి పొందుతుంది అని మనకి ఋషులు దాన్ని స్థిరీకరించారు. సామవేదమని ఇప్పుడే మహాపురుషులు వారు చదివారు. దాని పేరే సామవేదం. సామ అంటే శాంతి అని. అది దీర్ఘస్వరంతో ఉంటుంది. దీర్ఘస్వరంతో ఉండేటటువంటి ఆ సామవేదం పాడుతూ ఉండగా దాన్ని విన్నంత మాత్రం చేత పశుర్వేత్తి శిశుర్వేత్తిర్వేత్తిగా నరసంఫణిహి అన్నట్లుగా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంత ప్రశాంతతనో పొందుతారు. ఒక 5 నిమిషాల సేపు చదివారంతే. కానీ ఆ 5 నిమిషాలలో వచ్చినటువంటి శబ్ద తరంగములు సమస్త ఉద్వేగములను అణచి, పొంగుతున్న పాల మీద నీళ్లు పడితే పాలు ఎలా కిందకి వెళ్ళిపోతాయో అలా మనలో ఉండేటటువంటి ఉద్వేగాలను అణచి సమస్తమైన భూతములయందు శాంతిని కల్పించగలిగినటువంటి దీర్ఘస్వరంతో కూడుకున్నటువంటి మంత్రభాగం సామవేదం. వేదానాం సామవేదోస్మి అంటాడు భగవానుడు. వేదములలో సామవేదాన్ని నేనే అంటాడు. అటువంటి వేదం పైకి చదివినంత మాత్రం చేత విశేషమైనటువంటి శక్తినిస్తుంది. మీరు ఏదైనా ఒక వాక్యాన్ని పట్టుకుని దాని అర్థం తెలియకుండా అదే పనిగా చదివారనుకోండి, దాని వలన ఏ ప్రయోజనం వస్తుంది అని నన్ను అడిగితే ఈ ప్రయోజనం వస్తుంది అని చెప్పడం కష్టం. రాముడు దశరథుని కుమారుడు అని
రాముడు దశరథుని కుమారుడు అన్న వాక్యానికి అర్థం తెలియని వ్యక్తి ఒక 1000 మాటలు చదివాడు అనుకోండి. ఇప్పుడు అతనికి ఏ ఫలితం వచ్చింది అని నన్ను అడిగారు అనుకోండి. ఆయనకు ఫలితం వచ్చిందని చెప్పడం కష్టం. కానీ రామనామం 1000 మాటలు పలికాడు కాబట్టి బహుశः నామోచ్చారణ ఫలితం కలగచ్చు. కానీ వేదమంత్రం అలా కాదు. వేదమంత్రం చెప్పేటటువంటి వ్యక్తికి వేదమంత్రం యొక్క అర్థం తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. వేదమంత్రాన్ని వింటున్న వాడికి వేదమంత్రం యొక్క శక్తి, దాని అర్థం తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ వేదాన్ని చదివినంత మాత్రం చేత, ఆ వేద మంత్రముల యొక్క శబ్ద తరంగములు వాతావరణంలో ప్రవేశించినంత మాత్రం చేత సమస్త భూతములు కూడా సంతోషాన్ని పొందుతాయి, అందరూ శాంతిని పొందుతారు. ఆఖరికి వృష్టిని కురిపించడానికి, అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉండిపోయినటువంటి నీటితో కూడుకున్న మేఘాల్ని భూమండలం మీదకి పిలిచి ఇక్కడ వర్షించేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి కూడా దేనికున్నది అంటే ఒక్క ఆ వేద మంత్రములకే ఉన్నది. ఆ మంత్రములు అంత శక్తివంతములు. అందుకే ఆ వేదంలో ఉండేటటువంటి మంత్రాలకి ఎక్కడా కూడా భవిష్యత్ కాలమునందు తేడా రాకూడదని దాన్ని రకరకాల పాఠాలుగా మార్చారు. శిఖాపాఠమని, క్రమపాఠమని, ఘనపాఠమని పాఠం కింద ఉంటుంది. ఉన్నప్పుడు అదే మాటని ముందుకి వెనక్కి తిప్పి చెప్తూ ఉంటారు. ఎందుకలా ఆ పాఠం చెప్పడం అంటే వేద మంత్రంలో ఒక్క అక్షరం కూడా పొరపాటున కొత్తది వచ్చి చేరడం కానీ, ఉన్న అక్షరం వెళ్ళిపోవడం కానీ జరగకుండా ఉండడం కోసం వేదాన్ని రక్షించడానికి అంత జాగ్రత్త తీసుకున్నారు. అందుకే మహాత్ములైనటువంటి వారి జీవితంలో ప్రప్రథమమైనటువంటి కర్తవ్యంగా వాళ్ళు స్వీకరించినది ఏది అంటే వేదాల్ని కాపాడడమే. ఒకప్పుడు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, అపర శివావతారమైనటువంటి వ్యక్తి, నడిచే శంకర భగవత్పాదులై ఈ భారతదేశాన్నంతటినీ 4 చెరగుల సన్యాస ధర్మాన్ని అనుసరించి పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ రాజమహేంద్రవనానికి వచ్చి ఇక్కడ చాతుర్మాస్య దీక్ష చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న సంపన్న బ్రాహ్మణ కుటుంబాల్ని పిలిచి మీరు వేద పరిరక్షణ చెయ్యవలసి ఉంటుందని ఆ కుటుంబాలకి ఉత్సాహాన్ని కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదశాస్త్ర పరిషత్తు ఏర్పడడానికి కారకులయ్యారు. ఆయన ఆశీర్వచనంతో ప్రారంభమైనటువంటి ఈ వేదశాస్త్ర పరిషత్తు ఇవాళ నేను సరిగ్గా చెప్పగలిగితే 74వ వసంతంలోకి ప్రవేశించింది అంటే కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి వారికి వేద పరిరక్షణ మీద, వేదం నిలబడాలని వారికి ఉన్నటువంటి తాపత్రయం మీద ఎంత అధ్యవసాయం ఉందో, వారి ఆశీర్వచన బలం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వేద మంత్రాలు వింటే చాలు. అందుకే మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మీకు వేదం వచ్చా రాదా పక్కన పెట్టండి, మీకు వేదమంత్రం చదివినప్పుడు అర్థం అవుతుందా అవదా పక్కన పెట్టండి, వేదం చదువుకున్నవారు కనపడినప్పుడు కనీసం 2 చేతులెత్తి నమస్కరించడం నేర్చుకోండి. వేదం చదువుకున్న వాళ్ళకి నమస్కరిస్తే, వేదం చదువుకున్న వాళ్ళని గౌరవిస్తే అంతకన్నా మనం చెయ్యడానికి ప్రత్యేకమైన కర్తవ్యం ఉండదు. అంత గొప్పది వేదం. అటువంటి వేదమే ప్రమాణవాక్కు. ఆ శృతిలో చెప్పబడినటువంటి విషయాన్ని, వేదాంతర్గతమైన విషయాన్ని మనం తెలుసుకోగలమో తెలుసుకోలేమో, మనం చదువుకుంటామో చదువుకోలేమో అని ఆ వేదంలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక ప్రమాణంగా మనకి అందించినటువంటి మహాపురుషులు ఋషులు. అందుకే ఋషుల చేత చెప్పబడినటువంటి ధర్మసూత్రములను స్మృతులు అని పిలుస్తారు. గౌతమ మహర్షి వేదంలో ఉన్నటువంటి కొన్ని మంత్రములను తీసి క్రోడీకరించి అందించారు. వాటిని గౌతమ స్మృతి అంటారు. అలాగే యాజ్ఞవల్క మహర్షి అందించారు, దాన్ని యాజ్ఞవల్క్య స్మృతి అంటారు. అలా అత్రి మహర్షి అందించారు, ఆయన పేరు మీద స్మృతి. అలా ఒక్కొక్క ఋషి శృతిలో ఉన్నటువంటి సూత్రములని తీసి, మంత్రములని తీసి అనుష్ఠించడానికి యోగ్యమైన రీతిలో సంకలనం చేసి మనకిచ్చారు. మనం వేదం చదువుకోలేకపోతే కనీసం స్మృతి గ్రంథాలని చదువుకోవాలి. అందుకే స్మృతి ఎప్పుడూ కూడా వేదం నుంచి విడివడదు. అందుకే శృతిని పాటించే వాళ్ళని శ్రౌత ధర్మం అంటారు, స్మృతిని పాటించే వాళ్ళని స్మార్తులు అంటారు. స్మార్తుల యొక్క ధర్మానుష్ఠానానికి శ్రౌతి యొక్క ధర్మానుష్ఠానానికి తేడా ఉండదు. ఎందుకంటే శృతిలో ఏది చెప్పారో స్మృతిలో అదే చెప్తారు.
కాళిదాస మహాకవి రఘువంశ కావ్యం చేస్తూ ఒక మాట అంటాడు, శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. దూడ ఆవు వెంట ఎలా వెడుతుందో అలా స్మృతి శృతిని అనుసరించి వెడుతుంది. వేదంలో ఉన్నదాన్ని స్మృతి గ్రంథాలు చెప్తాయి. వేదం తెలియకపోతే ప్రమాణంగా స్మృతిని స్వీకరించాలి. నాకు శృతి స్మృతి కూడా తెలియవండి అంటే అప్పుడు పురాణాన్ని స్వీకరించాలి. పురాణం ఎందుకు వింటారు అంటే పురాణం 5 లక్షణముల చేత ఉంటుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం 5 లక్షణం. వేదంలో ఉన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. చరిత్ర వేరు, పురాణం వేరు. పురాణమునకు ఇతిహాసము అని పేరు. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, ఇది ఇలా జరగలేదు, కాల్పనికము, ఎవరో కృతకంగా రచించినటువంటిది కాదు. యథార్థముగా ఏది జరిగిందో దాన్నే మనకి పురాణ రూపంలో అందిస్తారు. అందుకే పురాణంలో మీకు కనపడేటటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా పాత్రలని పిలవకూడదు. పాత్రలు అని పిలిస్తే దాని అర్థం ఏమిటి అంటే అవి సత్యములు కావు, కల్పన చేయబడినవి అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.